ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని యేసుక్రీస్తు ప్రభు ఎవరినైతే విమోచించుండో వారు మాత్రమే ఈ మాట పలుకుతారు. ఎవరి జీవితంలో క్రీస్తు గొప్ప కార్యములు జరిగించిండో, ఎవరి పాపము నుంచి విమోచించిండో, ఎవరి రోగమును స్వస్థపరిచిండో, ఎలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు, వేధింపబడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు ఆయన నిన్ను కరుణించిండో, వారు ఆయన మందిరంలోనికి ప్రవేశించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను ఘనపరచాలి. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత ఎవరు కడగబడ్డారో, నిర్దోషము నిష్కలంకమును పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము చేత ఎవరైతే శుద్ధి చేయబడ్డారో వారు ఆయన మందిరములో ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన దయగలవాడు కనుక నిన్ను విడిపించాడు, కరుణించాడు. నువ్వు ఆదివార దినమున ఏ స్థలములో ఉండి దేవుని ఆత్మను దుఃఖపడతా ఉన్నావు, ఆదివార దినమున నువ్వెక్కడికి వెళ్ళి సమయాన్ని గడిపి దేవునికి విరోధంగా జీవిస్తా ఉన్నావు, ఆయన కనిపెడతా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆ జీవితాన్ని మార్చుకొని యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యేసయ్య మందిరంలోనికి రా, యేసయ్య మందిరంలో ప్రవేశించు. ఆయన దయగల దేవుడు గనుకనే నిన్ను కరుణించాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన ఆనందిస్తాడు. ఆమేన్.